ఆయన వస్త్రమును ముట్టును. దానికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ చూడాలి, ఈమె ఆస్తున్నప్పుడు, ధనమున్నప్పుడు, ఈమె లేక వయసును ఆశ్రయించింది. తన దగ్గర ఉన్న డబ్బంతా కూడా వ్యసనం చేసుకుంది. లాస్ట్కి ఇప్పుడు ఏం మిగిలిందంటే బాధ మిగిలింది. ఏం మిగిలిందంటే కన్నీరు మిగిలింది. ఏం మిగిలిందంటే ఈవిడి దగ్గర ఏమి లేవు, ఒట్టి చేతులతో ఉంది. అప్పుడు ఎవరో చెప్పారంట యేసయ్య ఇలా వస్తున్నాడు అని చెప్పినప్పుడు వెంటనే ఈమె హృదయం అనుకుంది, నేను ఏమన్నా సరే ఆయన వస్త్రాలు ముట్టుకుంటే చావు. దీనికి స్తోత్రం కలిగి ఇప్పుడు మనం ఏం చేస్తా ఉండొచ్చు, పని చేసే కాడ మనం ఇప్పుడు పట్టుకుంటా ఉంటాం. కానీ అటువంటి సమయంలో మనం సాయంత్రం వచ్చేటప్పటికి దేవుడి దగ్గర ప్రభా వాళ్ళని పట్టుకుని నన్ను క్షమించని చెప్పి మన దేవుడి దగ్గర క్షమాపణ అడగాలి. దీనికి స్తోత్రం కలిగిన ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి మనం జీవిస్తామో చూడండి, ఆయన అంటున్న మాట, ఎప్పుడైతే ఆయన ఆలస్యం చేసి వెంటనే నన్ను ఇక్కడ ఎవరో తాకి ఉన్నారు అని చెప్పి వెంటనే యేసయ్య ఆ మాట చెప్పగానే ఆవిడ చెప్తా ఉన్న మాట ఏం తెలుసా, వెంటనే ఎప్పుడు పట్టుకుందో తెలియదు కానీ ఆటోమేటిక్గా అంతమంది జనాల్లో కొన్ని వేల మంది ప్రజలు ఉండగా యేసయ్య వస్త్రాలు ముట్టుకోగానే ఇప్పుడు ఈ 12 సంవత్సరాల బాధ ఉన్న స్త్రీ వెంటనే స్వస్థ పొందిందంట. దానికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎవరు చాటుకు వచ్చింది? ఇవిడి దేవుని ఎద్దకి మహోన్నతుడు ఎద్దకు వచ్చింది కాబట్టి వెంటనే వస్త్రాలు ముట్టుకుంది కాబట్టి ఇప్పుడు ఈమె స్వస్థత కలిగింది. అప్పుడు యేసయ్య ఏమంటున్నారు తెలుసా, ఇక్కడ ఎవరు నన్ను తాకి ఉన్నారు. దానికి స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ నాలో నుంచి ఒక ప్రవాహం వెళ్ళి ఎవరిని ముట్టుకుంది, ఎవరని చూస్తే బట్టి అప్పటికే తునీకరించబడుతుంది ప్రజల చేత. అప్పటికే అనేక మంది ఆవిడని తిడతా ఉన్నారు. ఆవిడ వస్తూ ఉంటే భయంకరమైన స్మెల్ వస్తుంది. ఇటువంటి సమయంలో ఆవిడ ఎక్కడ కూర్చుంటే అక్కడ బ్లడ్. ఇటువంటి సమయంలో ఆ జీవితం ఎలాగా నిరాశ చెందుతూ అనేక దుఃఖిస్తూ నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది, లాస్ట్ మూమెంట్ క్లైమాక్స్ లో నా ఏమైనా సరే యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన బాగు చేస్తాడని విన్న తర్వాత ఆయన వస్త్రం చెంగిని ముట్టుకోగా అప్పుడు యేసు అంటే నాలో ఒక ప్రభావం వెళ్ళిందంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు, ఏం జరుగుతుందని చెప్పి అందరిలో చూస్తూ ఉంటే వెంటనే ఆ స్త్రీ వెంటనే లేచి ఆమె ఎవరు అనగానే లేక ఎవరు ఇక్కడ తాకింది అని చెప్పినప్పుడు వెంటనే ఆమె చెయ్యి పైకెత్తి అయ్యా ఆ స్త్రీ నేనేనయ్యా అని చెప్పింది. స్తోత్రం కలుగును. ఆ స్త్రీ నేనే. ఎంత భయంకరమైన రోగం! 1 సంవత్సరం కాదు, 12 సంవత్సరాలు ఏకదాటిగా ఈ రోగం నన్ను పెట్టి పీడిస్తూ ఉంది. వయసులు వారి వల్ల కూడా అవ్వలేదు, వారు చేతులు ఎత్తేస్తారు. కానీ ఇటువంటి సమయంలో నా యేసయ్య వస్త్రం ముట్టుకోగా నాకు స్వస్థత కలిగింది. ఇప్పుడు ఈమె ఎక్కడికి వచ్చిందండి? మహోన్నతుడు చాటుకు వచ్చింది. వెంటనే కొన్ని వేల మంది చూస్తున్నప్పుడు ఇప్పుడు ఆ స్త్రీ ఎవరిని గణపరిచిందంట? చెప్పండి. గణపరిచింది లేదా? ఎప్పుడైతే గణపరిచిందో ఇప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏమి ఆశ్చర్యం? ఆయన వస్త్రాల్లో కూడా శక్తి ప్రవాహం ఉన్నది. ఆయన వేసుకున్న వస్త్రాల్లో అభిషేకం ఉన్నది. అందుకే దేవుని బిడ్డ పేతురు, యోహాను లేక వారు ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాను వస్త్రాలు